రైతుల ముఖాల్లో చిరునవ్వు, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి ఎంతగానో తపిస్తున్నారని ఆయన అన్నారు. గంట్యాడ మండలంలోని గొర్రిపాటి బుచ్చప్పారావు తాడిపూటి రిజర్వాయర్ నుంచి మంత్రి శ్రీనివాస్ మంగళవారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ తాటిపూడి రిజర్వాయర్ శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గంట్యాడ, జామి, ఎస్కోట మండలాల్లోని 35 గ్రామాల్లో సుమారు 15,365 ఎకరాలకు సాగునీరు అందించే తాటిపూడి రిజర్వాయర్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందన్నారు. అయితే గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, కాలువలు పూడికలతో నిండిపోయాయని అన్నారు. వచ్చే ఏడాది నాటికి అన్ని కాలువల్లో పూడికలను తొలగిస్తామని చెప్పారు. ఎంఎన్ ఛానల్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. విశాఖపట్నం తాగునీటి అవసరాలను తీరుస్తున్న ఈ రిజర్వాయర్ అభివృద్ధికి విశాఖ నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు. పూర్తి భద్రతా ప్రమాణాలతో బోటును పునరుద్ధరించి ఈ ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కళ్లలో సంతోషాన్ని చూశామని అన్నారు. పెద్దవాళ్ల కష్ట ఫలితాన్నే మనం అనుభవిస్తున్నామని, వారి సేవలకు గుర్తింపుగా పింఛన్ ఇవ్వడం మన బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ వ్యవసాయం, సాగునీరు, వైద్య, విద్యా రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆయా రంగాల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని అన్నారు. తాటిపూడి రిజర్వాయర్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ బుచ్చప్పారావు కృషితో విశాఖకు తాగునీరు, ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు గోస్తని నదిపై నిర్మించిన తాటిపూడి రిజర్వాయర్ జీవనాడి లాంటిదని పేర్కొన్నారు. 3 మండలాల్లోని సుమారు 35 గ్రామాల్లోని 40,000 మంది రైతుల భూములను ఈ రిజర్వాయర్ సస్యశ్యామలం చేస్తోందని చెప్పారు. అయితే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుతో పాటు జిల్లాల్లో ఇలాంటి ప్రాజెక్టులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు. కనీసం మరమ్మతులకు కూడా నిధులు కేటాయించలేదని అన్నారు. తాటిపూడి రిజర్వాయర్ను సాగునీటి పరంగా, పర్యాటక పరంగా కూడా అభివృద్ధి చేయాలని కోరారు. పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడారు. తమది చేతల ప్రభుత్వమని, రైతుల సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని అన్నారు. స్థానిక రైతు టీడీపీ నాయకుడు రొంగలి కృష్ణ మాట్లాడుతూ తాటిపూడి ఆయకట్టు రైతులు, ఈ ప్రాంత ప్రజల సమస్యలను వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎంవి సూర్యకళ, ఇరిగేషన్ ఈఈ సీతారామనాయుడు, డిఈ గోవిందరావు, జేఈ తమ్మినాయుడు, ఎంపీడీఓ భవానీ, తహసీల్దార్ నీలకంఠేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.